Hello everyone, I'm back with another Blender video. So in this video, we are going to make the IK, do the IK for our character. Okay, manam IK చేద్దాం. So it's very simple. Blender lo, we just need to give the right, constraint and it will work. So దానికి first you have to go to the pose mode, which is Control Tab, or object mode లో ఉన్నప్పుడు pose mode, or Control Tab is the shortcut. Control plus Tab రెండు buttons. ప్లస్ అంటే ప్లస్ సింబల్ కాదు, కంట్రోల్ ట్యాబ్ బటన్ రెండు క్లిక్ చేస్తే మనకి పోజ్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇట్స్ షార్ట్ కట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నోట్ డౌన్ ది షార్ట్ కట్స్ ఇఫ్ యూ కెన్. ఓకే, నౌ హౌ టు మేక్ ద ఐకే. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇది క్లిక్ చేసి ఇది కదిలిస్తే ఇది కదలాలి, రైట్? హ్యాండ్ కదలాలి. సో దట్ ఈస్ వాట్ ఐకే ఇస్, ఇన్వర్స్ కైనమాటిక్స్. సో కంట్రోలింగ్ ద హ్యాండ్ యూజింగ్ ద చైల్డ్. ఓకే, సో దాన్ని మనం చేద్దాం. ఎలా అంటే you select this bone and go to the bone constraint, add the inverse kinematics add చేసిన తర్వాత you get the target select చేయండి. బోన్ అడుగుతుంది. ఈ బోన్ కి మనం నేమ్ ఇచ్చాం కదా, లెఫ్ట్ హ్యాండ్ ఐకే అని చెప్పేసి, అది ఇక్కడ సెర్చ్ చేయండి. లెఫ్ట్ అని సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ ఐకే వచ్చింది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సో now we go for chain length 2. okay, so now if I move this thing, see, this is what IK is. Now IK is perfect, but నేను కదిలించినప్పుడు ఇది ఎటు పాయింట్ అయ్యి ఉండాలి అని చెప్పడానికి నాకు ఒక కంట్రోల్ లేదు. ఓకే, అంటే మన ఎల్బోని మనం జనరల్గా హ్యాండ్ మూవ్ చేసినప్పుడు, ఒరిజినల్ హ్యూమన్కి హ్యాండ్ మూవ్ చేసినప్పుడు ఓన్లీ ఎల్బో పార్ట్ని మనం కిందికి పైకి అనగలుగుతాం, రైట్? ఆ కంట్రోల్ కావాలంటే మనకు ఒక పోల్ కావాలి. ఇదే పోల్. ఓకే, సో అది ఎలా యాడ్ చేస్తామంటే ఆ పోల్ టార్గెట్ యాడ్ చేయడానికి ఫస్ట్ యూ సెలెక్ట్ దిస్, ఇట్ విల్ సెలెక్ట్ ద అమెచ్యూర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, టార్గెట్ పోల్ టార్గెట్ రెండు ఒరిజినల్ బోన్ రూట్ని సెలెక్ట్ చేస్తుంది, ఈ బోన్ని కాదు. తర్వాత బోన్లోకి వెళ్ళి ఆ బోన్ ఏంటిదో అది సెలెక్ట్ చేయాలి. పోల్, లెఫ్ట్ హ్యాండ్ పోల్ వచ్చింది. పోల్ సెలెక్ట్ చేయగానే మీకు ఇలా రొటేషన్ ఇలా అవ్వచ్చు. కొంతమందికి అవ్వదు, పర్ఫెక్ట్గా ఉంటే రొటేషన్స్ అవ్వదు. కొంతమందికి ఇలా అవుతాయి. చూడండి, రొటేషన్ డిఫరెంట్గా అయింది, స్ట్రైట్గా లేదు. సో దానికి మీరు ఏం చేయాలంటే పోల్ యాంగిల్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పోల్ యాంగిల్ చూడండి, నేను పోల్ యాంగిల్ సెట్ చేస్తే ఇది ఇట్ సైడ్ వెళ్ళిపోయింది, సో రాంగ్. సో -90. సో -90 కరెక్ట్ వచ్చింది, రైట్? -90 కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు నేను కదిలిస్తే నాకు చూడండి ఇది వచ్చిందా. ఇప్పుడు నేను దీన్ని కదిలిస్తే నాకు అది పైకి కిందికి, చూడండి ఇలా ఒరిజినల్ హ్యూమన్ హ్యాండ్ లాగా. అది అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ పోల్ టార్గెట్ ఈస్. ఓకే, సో పోల్ టార్గెట్ ఏం చేస్తుందంటే మన జాయింట్ యొక్క ఫేసింగ్ ఎట్ సైడ్ ఉండాలి, అంటే కిందికి పైకి రొటేషన్కి, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, సేమ్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఫర్ దిస్. ఓకే, గో ఐకే, యాడ్ ద అమెచ్యూర్ అండ్ యాడ్ ద బోన్. ఐకే అని పెట్టుకుంటే రైట్ హ్యాండ్ ఐకే, చైన్ లెంత్ వచ్చేసి 2 వచ్చేసింది. నా చెక్ ఇట్, యా ఇట్స్ వర్కింగ్. కానీ సో దేర్ ఈజ్ అ స్మాల్ ప్రాబ్లమ్ హియర్. చూడండి, ఒరిజినల్గా బోన్ మనం ప్లేస్ చేయడమే కొంచెము కిందికి బెండ్ అయ్యింది. అందుకే అదేమైంది, ఇప్పుడు నేను కదిలిస్తే కిందికి బెండ్ అవుతుంది. యాక్చువల్గా అలా అవ్వకూడదు. సో ఫస్ట్ దాన్ని సెట్ చేద్దాం. సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. ఓకే, కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి రండి, లేదా ఇక్కడికి వచ్చి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చి ట్యాబ్ క్లిక్ చేస్తే ఎడిట్ మోడ్లోకి వస్తుంది. ఎడిట్ మోడ్లోకి వచ్చిన తర్వాత యూ సెలెక్ట్ ఓన్లీ దిస్ బోన్. కరెక్ట్, స్ట్రైట్గా ఉండాలి అండ్ ఆల్సో ఇటు బెండ్ అవ్వాలి. ఓకే, కరెక్ట్. ఇప్పుడు కంట్రోల్ ట్యాబ్, ఫస్ట్ ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చి కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేస్తే పోజ్ మోడ్లోకి వెళ్తుంది. వెళ్ళిపోయిన తర్వాత అండ్ ఆఫ్ కోర్స్ ఇది మిస్ మ్యాచ్ అయింది కదా, సో దాన్ని కూడా మనం సెట్ చేద్దాం. ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి, మళ్ళీ సెలెక్ట్ దిస్ బోన్, ఈ జాయింట్, దీనిది కాదు, ఈ రెండింటి జాయింట్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఎస్, కర్సర్తో సెలెక్ట్ చేయడానండి. కర్సర్ అక్కడికి వచ్చేస్తుంది. I want this one. Okay, shift s, cursor to సెలెక్ట్ అయింది కదా, ఈ రౌండ్ జాయింట్. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఎస్, సెలెక్షన్ టు కర్సర్ అంటే అక్కడికి వచ్చేస్తుంది, రైట్? నౌ పోజ్ మోడ్లోకి వెళ్ళండి, ఇన్వర్స్ కైనమాటిక్స్, యాడ్ ద అమెచ్యూర్, యాడ్ ద ఐకే, రైట్ హ్యాండ్ ఐకే, చైన్ వచ్చేసి 2. Now if I move, perfect. ఇప్పుడు కరెక్ట్ బెండింగ్ ఉంది. ఓకే, కరెక్ట్ బెండింగ్ ఉంది.
యా కరెక్ట్ బెండింగ్ ఉంది. అయితే పోల్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటి పోల్ ఎలా ఇవ్వాలి? సేమ్ ఇందాకట్లానే ఆమె సెలెక్ట్ చేసి బోన్లో పోల్ అని నేను నేమ్ ఇచ్చా కాబట్టి పోల్ అని కొడితే వస్తుంది. మీరు కూడా నేమింగ్ కరెక్ట్గా ఇచ్చుకోండి. ఓకే రైట్. లెట్స్ గో ఫర్ రైట్ హ్యాండ్ పోల్. రైట్ హ్యాండ్ పోల్ వస్తే ఇలా వచ్చింది. సో యూ హ్యావ్ టు అడ్జస్ట్ ద యాంగిల్ -90. సో -90 ఇక్కడ రాలేదు, వర్కౌట్ అవ్వలేదు. లెట్స్ గో ఫర్ 90. 90 ఓకే ఓకే అనొచ్చు, ఫుల్గా కూడా కాలేదు. 180 సెట్ అవ్వలేదు, -180 సెట్ అవ్వట్లేదు. సో 90 కొంచెం దగ్గరలో వచ్చింది. రైట్. ఇక్కడ నుంచి యూ చెక్ ఏ యాంగిల్ పెడితే మనకి ఇది కరెక్ట్గా వస్తుంది అనేది చెక్ చేసుకోండి. సో ఐ థింక్ దిస్ ఫిట్స్ పర్ఫెక్ట్. సమ్వేర్ అరౌండ్ 70 అనుకుందాం. ఓకే 70 యాంగిల్ 70 చూస్తే స్ట్రైట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉంది. నౌ ఇఫ్ ఐ మూవ్ అయింది, నేను కిందికి పైకి అంటే అది మూవ్ అవుతుంది. సో హ్యాండ్ ఐకే కూడా కంప్లీట్ అయింది. ఓకే ఒక్కొక్కసారి 90లోనే పోల్ యాంగిల్ సెట్ అవుతుందని లేదు. అది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓరియంటేషన్స్. సో ఈ ఓరియంటేషన్ సెట్ చేసుకుంటాం మేము, నాకు కరెక్ట్గా 90లోనే రావాలి అనుకుంటే యూ గో సెలెక్ట్ ద ఈచ్ బోన్, గో టు దట్ ఆబ్జెక్ట్ మోడ్ నుంచి ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. ఎడిట్ మోడ్లోకి వెళ్ళి సెలెక్ట్ ద ఐటమ్. ఈ రోల్ ఉంది కదా, ఈ రోల్ని 90 degreesకి అలా కరెక్ట్గా సెట్ చేసుకోండి. అయితే రోల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా చూడాలి అంటే యూ గో హియర్, టర్న్ ఆన్ ద యాక్సెస్ ఉంది కదా, సారీ ఇక్కడ కాదు, గో హియర్ ఇక్కడికి వచ్చేసి వ్యూ పోర్ట్ డిస్ప్లేలో హ్యూమన్ సింబల్ ఉంది కదా, దాంట్లో వచ్చి యాక్సెస్ ఆన్ చేయండి. హ్యూమన్ సింబల్ క్లిక్ చేసి యాక్సెస్ ఆన్ చేస్తే మీకు యాక్సెస్ కనిపిస్తాయి. చూడండి అన్ని యాక్సెస్ ఎటు ఉన్నాయి, దీని యాక్సెస్ ఎటు ఉంది. సో ఆ యాక్సెస్ చూసుకొని యాక్సెస్ కరెక్ట్ చేసుకోండి. 90 degrees వాట్ ఎవర్ కరెక్ట్గా, నాకు తెలిసి ఇది 90 ఉండాలి. అలా 90 degrees కరెక్ట్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే దట్స్ అప్ టు యూ. నాకైతే 70 ఉన్న ప్రాబ్లం లేదు. సో నేను చేస్తున్నా జస్ట్ ఫర్ టీచింగ్ పర్పస్ కాబట్టి నేను చేయట్లేదు. బట్ ఖచ్చితంగా రోల్ కరెక్ట్గా చేసుకోవాలి. ఓకే గుర్తుంది కదా, ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ పర్టికులర్ బోర్డ్ సెలెక్ట్ చేసి ఈ రోల్ కరెక్ట్ చేసుకోండి. ఓకే రైట్. అఫ్ కోర్స్ సో ఆఫ్టర్ దిస్ లెట్స్ గో ఫర్ ద లెగ్. మీకు యాక్సెస్ కనపడద్దు అంటే యూ కెన్ స్విచ్ ఆఫ్ దిస్. ఓకే బట్ ఐ వుడ్ సే నేమ్స్ ఆల్సో చూడొచ్చు. నేమ్ కూడా చూడొచ్చు. యాక్చువల్గా నేమ్స్ క్లిక్ చేస్తే నేమ్స్ కూడా వస్తాయి చూడండి. సో ఇఫ్ యూ వాంట్ ఆల్ దీస్ డీటెయిల్స్ యూ కెన్ క్లిక్ దిస్ ఆన్. బట్ నాకు అవసరం లేదు, యాక్సెస్ కూడా అవసరం లేదు. సో రిమూవ్ ఇట్. నౌ లెట్స్ గో ఫర్ లెగ్ ఐకేతో మనకు కంప్లీట్ అవుతుంది. లెట్స్ సెలెక్ట్ దిస్ వన్. ఓకే ఈ లెగ్ సెలెక్ట్ చేసి యాడ్ ద ఐకే, యాడ్ ద అమెచ్యూర్, యాడ్ ద what we say ఐకే లెగ్ కదా, లెఫ్ట్ లెగ్ ఐకే, ఇది లెఫ్ట్ లెగ్ కాబట్టి లెఫ్ట్ లెగ్ ఐకే అండ్ చైన్ 2. నా సెలెక్ట్ చేస్తే యా కరెక్ట్గా మూవ్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఆ రొటేషన్ని ఎల్బో నీ యొక్క రొటేషన్ని దాన్ని ఏమంటుంది మోకాలు యొక్క రొటేషన్ని చూడడానికి మనకి మళ్ళీ పోల్ వెక్టర్ కావాలి కదా. సో పోల్ వెక్టర్ ఇందాక హ్యాండ్ చేసినట్టే సెలెక్ట్ చేసి పోల్, ఈసారి లెఫ్ట్ లెగ్ పోల్. సో లెఫ్ట్ లెగ్ పోల్ చేస్తే నాకు చూడండి ఈసారి రొటేషన్ ప్రాబ్లం రాలేదు చూసారా. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఓరియంటేషన్స్ కరెక్ట్గా ఉంటే మనకి ఏదైనా కరెక్ట్గా వస్తుంది. ఓకే GX అంటే Xలోకి, Y అంటే Yలోకి ఇలా మూవ్ అవుతుంది. ఓకే సో అలాగా యూ కెన్ ఆల్సో కన్స్ట్రైన్ ద రొటేషన్స్ కూడా Xలో Yలో అవ్వద్దు, ఓన్లీ Xలోనే అవ్వాలి, ఇంతవరకే అవ్వాలని కూడా రొటేట్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. బట్ అది ఇప్పుడు అవసరం లేదు. యూ జస్ట్ హ్యావ్ టు నో హౌ టు డూ ద ఐకే. ఓకే సో యా హ్యాండ్ ఐకే అయిపోయింది. లెగ్ ఐకే కూడా ఇంకొక లెగ్ ఉంది, అది కంప్లీట్ చేస్తే వీ విల్ బి క్లోజింగ్ దిస్ వీడియో. సో ఇక్కడ ఐకే, select the armature, select the bone which is the IK, this time right leg IK, తర్వాత chain length 2 and again pole vector ki select the armature, select the pole, right leg pole. ఈసారి రొటేషన్ పోయింది చూసారా, బికాస్ ద రోల్ ఆఫ్ దిస్ మేబీ ఈజ్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. బట్ కరెక్ట్ చేసుకోకపోయినా చేసుకున్నా సరే సమ్ టైమ్స్ ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 90 సెట్ అవ్వలే, 180 సెట్ అయింది. 180 కూడా యాక్చువల్గా కొంచెం లేదు కరెక్ట్గానే వచ్చింది. ఇట్స్ గుడ్.
అంతే, సెట్ అయిపోయింది. యూ సెలెక్ట్ దిస్ అండ్ అలాగా. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు ఇలా అవుతుంది కదా. ఇలా అవ్వకూడదు అంటే దీన్ని కూడా రొటేషన్స్ మనము చేసుకోవచ్చు. యూ గో హియర్ అండ్ లిమిట్ లొకేషన్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి యూ కెన్ లిమిట్ ద లొకేషన్. ఓకే, యూ కెన్ లిమిట్ ద లొకేషన్ ఇన్ y axis, you can limit the location in z axis, or you can also clamp it between the x, you can also limit the rotation, lot of things you can do. మీరు ఒకసారి you have to play with these things. Okay, a lot of things, not right now, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. We will talk about these things later. Actually వీటి గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. If you have seen that spline కెమెరా ట్రాకింగ్ ఒకసారి చేశాను, అందులో నేను ఇవన్నీ చెప్పాను, అందుకే ఇప్పుడు పెద్దగా చెప్పట్లేదు. బట్ స్టిల్ యూ ట్రై అండ్ వాచ్ that video if you don't understand, but try to use these things, play చేయండి. If you have any doubts, ask me in the comment section. I will explain about that in the next video. Okay, so yeah, this is our IK. So that is the IK. So you can see this is the IK, this is the IK. Okay, now ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి what we can do is select the whatever parts you have, select everything, select this. You have selected all this what is a character, right? Character లో సెలెక్ట్ చేసాం. Now select the bone. అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత బోన్ సెలెక్ట్ చేసి కంట్రోల్ P విత్ ఆటోమేటిక్ వెయిట్స్, అంతే అయిపోయింది. ఇప్పుడు వెయిట్ పెయింటింగ్ చేశాను, బేసిక్ వెయిట్ పెయింటింగ్, ఆటోమేటిక్ వెయిట్ పెయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు పోజ్ మోడ్లోకి వెళ్ళి ఇఫ్ ఐ మూవ్ దిస్ రైట్ నౌ మై హ్యాండ్ ఈజ్ మూవింగ్. అవునా, నా హ్యాండ్ మూవ్ అవుతుంది. అఫ్కోర్స్ కొంచెం మన వెయిట్ పెయింటింగ్ చేయాల్సి వస్తుంది. చూడండి, నేను హ్యాండ్ మూవ్ చేస్తుంటే హెయిర్ కూడా మూవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, హెయిర్ కూడా మూవ్ అవుతుంది. చాలా మూవ్ అవ్వకూడదు. అండ్ ఇది చూద్దాం, ఇది కూడా హెయిర్ మూవ్ అవుతుంది, మూవ్ అవ్వకూడదు. బికాజ్ వెయిట్ పెయింటింగ్ మంచిగా రాలేదని అర్థం. చూడండి, ఇది మూవ్ చేస్తుంటే అక్కడ పూర్తిగా రావట్లేదు, చూసారా? ఎక్స్లోకి వెళ్తే చూడండి, పూర్తిగా రావట్లేదు, అక్కడ సరిగ్గా రావట్లేదు, ఇక్కడ పోయింది. ఎందుకంటే వేరే దాని బోన్ యొక్క వెయిట్ కూడా దాని మీద పడుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ పెయింట్ మాన్యువల్లీ. ఆటోమేటిక్ వెయిట్ పెయింటింగ్ చేసిన తర్వాత మాన్యువల్గా వెయిట్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ వెయిట్ పెయింటింగ్ ఈజ్ అవర్ నెక్స్ట్ వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియోలో వెయిట్ పెయింటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్. యానిమేషన్స్ మంచిగా కనపడాలి, బాడీ యొక్క మూమెంట్ బోన్స్తో కరెక్ట్గా అలైన్ అవ్వాలి అంటే వెయిట్ పెయింటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ టాక్ అబౌట్ వెయిట్ పెయింటింగ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, so yeah, this is it for this video. If you have any doubts, please ask me in the comment section, and if you like the video, give it a like and share the video so that everybody will learn. And new people who came new to my channel, watch the previous videos and subscribe to my channel. And people who already subscribed, watch previous videos, and have any doubts, you can ask me anytime. I will reply as fast as I can. And see you in the next video. Until then, keep learning. Bye.